ఏమని చెప్తుంటే ఓవర్గా చేస్తున్నావు. శృతి తనకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? అంటే తనకి పాస్ట్ లో ఏదైనా లవ్ అలాంటి? అయ్యో బావా, అక్కకి ఈ పెళ్లిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ పెళ్లి తర్వాత అన్ని సర్దుకుంటాయని మేము నమ్మాము. బట్ అందుకు యూ షుడ్ బి విత్ హర్ అర్థమవుతోంది. కానీ అందుకు అక్క తన ఈగోని వదులుకోవాలి. తమ్ముడు ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? కరెస్పాండెంట్. ఎక్కడికి? కరెస్పాండెంట్ని కలవాలి. ఓ, అందుకు పర్మిషన్ అపాయింట్మెంట్ కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు? వాళ్ళ ఇంట్లో నుంచి. ఏంటి, కరెస్పాండెంట్ ఇంట్లోంచా? ఏ గణేష్, బూత్ చూసుకో. నేను వచ్చి చూపిస్తాను. కరెస్పాండెంట్ ఇంట్లో ఏం పని చేస్తున్నావు? పని చేయాలనే పిలిచారు, ఆ, కానీ పని చేయలేదు. ఆ? అందుకే కాలేజీకి పంపించారు నిన్ను. చాలు. ఇది బాబు, ఏంటి? ఇదిగో తుడుచుకో. థ్యాంక్స్. తుడుచుకో. ఆ. ఏంటి వెతుకుతున్నావు? డస్ట్బిన్ ఉంటే వేద్దాం. అవే. అలా కింద పడేసారు ఏంటండి? అది క్లీన్ చేయడానికి మనుషులు ఉన్నారు. పద్మా, దాన్ని క్లీన్ చేయి. బాబు, పిఏ సీట్లో లేరు. మీరు ఈ సీట్లో కూర్చోండి. ఆయన రాగానే పిలుస్తాను. ఓకే. సరేనా? దా కూర్చో. త్వరగా పనిచే పద్మా. ఎస్, చెప్పండి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వివేక్, వివేక్. రండి రండి రండి. మ్యామ్, సార్ చెప్పండి సార్. వివేక్, ఇతను నా అల్లుడు. ఓ, శృతి హస్బెండ్. ఇక మేట ఇతను కూడా చూసుకుంటారు. మీరు పని చేయండి, ఇతనికి కాలేజ్ చుట్టూ చూపించండి. ఓకే సార్. సిడౌన్ మా. తను కాలేజ్ మొత్తం చూపిస్తారు, చూసుకోండి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఓకే, టేక్ కేర్. ఓకే సార్. రండి సార్. లేదు, పర్లేదు సార్, నేను వస్తాను. ఊరికే తిరిగి చూడటమే కదా, నేను చూసుకుంటాను. హరీషా, వెరీ షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వీళ్ళకి అసలు బుద్ధి అనేది లేదు. ఎప్పుడు అయ్యో ఇదే అమ్మా. పని. నేను డస్ట్బిన్ లోనే వేస్తానని చెప్పాను, కానీ అతనే. అయ్యయ్యో, మిమ్మల్ని కాదు బాబు, మీరు వెళ్ళండి. నేను అతన్ని అంటున్నాను. మీరు వెళ్ళండి బాబు. పర్వాలేదు బాబు, వెళ్ళండి. క్లాస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ఏయ్, నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? క్లాస్కి వెళ్ళు. క్లాస్కి వెళ్ళు మ్యాన్. యూ కాంట్ సీ మీ. యా యా.
చెప్పరా, కట్ చేస్తుంటే ఫోన్ చేస్తున్నావేంటి? శృతి వాళ్ళ కాలేజ్కి వచ్చాను రా. సరే, ఏమైంది? ఎటువైపు చూసినా మిమ్మల్ని సుచిని చూస్తున్నట్టుందిరా. రే మావా, ఒక్క విషయం అర్థం చేసుకో. నువ్వు సుజిని ఎక్కడ వెతికినా దొరకదు. నువ్వు సుజిని శృతిలో వెతుకు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏయ్ నువ్వు ఇంకా క్లాస్కి ఐడి కార్డ్ ఎదురా? ఐడి కార్డ్ లేకుండా వచ్చేసావా? ఏంట్రా ఇది గడ్డం? రేపు వచ్చేటప్పుడు లేదంటే ఏం చేస్తున్నారు? గడ్డం షేవ్ చేసుకురాలేదంటే మోకాళ్ళ మీద కూర్చోబెడతాను. క్లాస్కి వెళ్ళు. నేనంటే అందరికీ టెర్రర్. వీడెంత ఆఫ్టర్ ఆల్. ఏయ్ పైకి లేరా. నువ్వెప్పుడు క్లాస్కి వెళ్ళవారా? గుడ్ మార్నింగ్ సాர். గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నీ మీటింగ్ మీటింగో? నీంగలల్ల సార్ నీయా. వీణెందుకు మీటింగ్ పిలుస్తున్నారు? ఏదైనా తప్పు చేశాడా? రాయ్ സാർ ആരാണ് അറിയൂ? ఆరాను ചെയർമാൻ എന്റെ മരുമനാ. సార్. సార్ ఐఎమ్ కోచ్ ఆర్య. కోచారి అంటే? కోచ్ ఆర్య. కోచ్ ఆర్య. యువర్ గుడ్ నేమ్ సార్? చెయ్యమండి సార్ ప్లీజ్. జో. బ్యూటిఫుల్ నేమ్ సార్. That is not my issue. Please sit down. മാം, So, സ്റ്റുഡൻസ് എല്ലാം ഭയങ്കര സ്ട്രെസ് ആയിട്ട് ഫീൽ ചെയ്യുന്നു. അതുകൊണ്ടാണ് ഒരുപാട് കംപ്ലൈന്റ്സ് വന്നത്. నేను చూసాను చాలా లెటర్స్ స్టాఫ్ గురించి, మేనేజ్మెంట్ రూల్స్ గురించి. పర్టిక్యులర్గా ఈ లెటర్ నన్ను టార్గెట్ చేసి రాశారు. కరెక్ట్. నేను వచ్చిన ఈ 3 months స్కూల్ లాగా ఉందని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు లీవ్ దిస్ కాలేజ్. ఎనీవే, ఇలా ఎన్ని లెటర్స్ వచ్చినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను నా ఐడియాస్ని చేంజ్ చేసుకోను. నాకు డిసిప్లినే ముఖ్యం. సో నెక్స్ట్ మంత్ కల్చరల్ స్టార్ట్ అవబోతుంది. కల్చరల్స్ని ఎవరు లీడ్ చేయబోతున్నారని డిసైడ్ చేసి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. వీ హ్యావ్ అనదర్ మీటింగ్ ఆఫ్టర్ దాట్. అబౌట్ సెమిస్టర్స్ మీకే తెలుసు. పాస్ట్ 5 yearsగా ఆ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ అప్ టు ది మార్క్. ముఖ్యంగా మెకానికల్, ట్రిపుల్ ఇక సివిల్ రిజల్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్. నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. ఇంకో 2 days ప్లీజ్ సార్. డిపార్ట్మెంట్ హెడ్స్ నాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. అయ్యో. 2 days ఎక్స్క్యూజ్ మీ. మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోతున్నాడే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడ మాట్లాడేది ఏమీ also అర్థం coming కాదే. back to sports performances. అసలు ఏం కోచారియా? ట్రైనింగ్ ఇస్తున్నారు? నింగలకాన పేరెంట్స్ వന്നു. అమ్మే, మా అమ్మ ఇప్పుడు నన్ను ఎందుకు కలవడానికి వచ్చింది? అయ్యయ్యో. Anyway, semester exams are coming. Kindly update all the students about the timetable and everything. సార్, మా పేరెంట్స్ ఎక్కడా? హే ఊరుకోవయ్యా. అమ్మయ్యా, అబద్ధం చెప్పారా? అయ్యో. సార్, మీ వైఫ్ని తిడుతూ లెటర్స్ వస్తున్నాయని మీరేమీ ఫీల్ అవ్వకండి సార్. స్టూడెంట్స్ కరెక్ట్ గానే రాశారు కదా. సార్, స్టూడెంట్స్ కాదు, నేనే. టార్గెట్ చేసి రాసిన లెటరు నేనే సార్. అలా చూడకండి, పోండి.
లేకపోతే ఏంటి సార్, బాయ్స్ కి వేరుగా గర్ల్స్ కి వేరుగా లంచ్ టైం అంట. వచ్చే వారం నుంచి స్టాఫ్ కూడా సెపరేట్ గా లంచ్ టైం పెడుతున్నారంట సార్. మీరే చెప్పండి సార్, మగాడి పక్కన కూర్చొని తింటే ముద్దు లోపలికి ఎలా దిగుతుంది సార్? సార్, ఇంట్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరేనా? అయ్యో, గాయపరిచాను అనుకుంటాను. నేను ఓవర్గా మాట్లాడాను అనుకుంటాను. ఎలాగో మేనేజ్ చేద్దాం. ఇటారా మీ ముందు ఎలా కూర్చోమంటారు సార్? ఆ రోజు గడ్డం పట్టుకుని లాగావు కదా, అప్పుడు ఆలోచించాల్సి. అయ్యో, నేనైనా పీటీ మాస్టర్ అని మీతో చెప్పాను, మీరు ఓనర్ అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా సార్. నువ్వు ఆ రోజు ఆ మెసేజ్ చూసిన తర్వాత కూడా నేనే ఓనర్ అనుకుంటున్నావా? అవును కదా, కానీ ఏది ఏమైనా మీరే కదా సార్ ఓనర్. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? సరే, మీ మేడం గురించి చెప్పు. మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో అర్థం కాలేదు సార్. హే, మీ మేడం ఎలాంటి వారు, కాలేజ్ని ఎలా రన్ చేస్తున్నారు? மேடம் குறிஞ்சி ஒன்றும் குழப்பம் இல்ல. మేడం మలయాళియో? ஆனா சாரண மலையாளம் அறியுமோ? కొరచా అరియం. నీకు తెలియదు ఏమీ లేదు కదా సార్. నాకు పర్సనల్ గా తెలుసు, ప్రొఫెషనల్ గా ఎలా ఉంటారని. మేడం చాలా ప్రొఫెషనల్ సార్. ఆ, వెళ్ళి మీ పని చూసుకోండి వివేక్. ఓకే సార్. మీరు మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నారా సార్? ఆ, నిజానికి ఆవిడ వచ్చిన తర్వాతే సార్ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ చాలా డీసెంట్ గా నడుచుకుంటున్నారు. కాలేజ్ కూడా కరెక్ట్ టైమింగ్ కి జరుగుతోంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. ఆవిడ వచ్చిన తర్వాతే. నిజం చెప్పవా? అసలు మనిషేనా సార్ ఆవిడ? స్టాఫ్ ఎవరో స్టూడెంట్ ఎవరో కూడా తెలియట్లేదు సార్. ఆ రేంజ్ లో ఆవిడ టార్చర్ పెడుతున్నారు సార్. మీ మేడం కొంచెం పొగరెక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు మీరు నాతో పేరెంట్స్ వచ్చారని చెప్పారు కదా సార్, నేను కూడా నాకే పేరెంట్స్ మీటింగ్ ఏమోనని భయపడిపోయాను సార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవిడికి ఏమంటున్నావు? హెడ్ వెయిట్ సార్. அது கான்ஃபிடென்ட்டா? స్టాఫ్ అని కూడా చూడకుండా స్టూడెంట్స్ ముందే ఇదేంటి? నోస్ కట్ సార్. அது கொரிய தேசம் காணிச்சாலும் அதுக்குண்டு ஒரு காரணம் உண்டாகும். మగవాళ్ళు కనిపించారంటే వాళ్ళకి అస్సలు విలువ ఇవ్వట్లేదు సార్. ఇదేంటో అడిగి చూడండి. ஆணாயிலும் பெண்ணாயிலும் ஒன்றும் நோக்கில்ல, ஆறாயிலும் முகத்தை நோக்கி చీత పరயும். అర్థమైంది. సూపర్ సార్. కానీ దీన్ని అర్థం చేసుకున్నట్టు మీరంత ఈజీగా ఆవిడని అర్థం చేసుకోలేరు సార్. சிம்பிள் ஆயிட்டு பரியங்கள் வள்ளி ஆட்டிடியூடான. హే, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? శృతి 10 years అవుతుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, వాడి గురించి ఏం తెలియట్లేదు. అలా కాదు, అదేంటంటే నువ్వు వెతికే అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాడికైనా ఒక లైఫ్ ఉండుండొచ్చు. ఫర్ గాడ్ సేక్ జస్ట్ మూవ్